మా టీవీ ప్రేక్షకులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. మీ ఆరోగ్యం మీ చేతుల్లో అనే కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనం తెలుసుకోబోయే సమస్య 20వది. ఎండలో వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఏం చేయాలి? మీరందరికీ ఏమనిపిస్తుంది ఈ మాట వినేసరికి? తెలుసా, ఇది కూడా చెప్పాలా, మాకు తెలియదా ఏమిటి అనిపిస్తుంది. ఏం చేయాలంటే నీళ్లు త్రాగాలి అని మీరందరూ అంటారు. నీళ్లు త్రాగాలని మాత్రం తెలుసు, కానీ మీ అందరికీ తెలియని రహస్యం చాలా ఉంది ఇందులో. మీరెప్పుడూ ఎక్కడ వినుండరు, మీకెవరు చెప్పుండరు, ఏ పుస్తకాల్లోనే ఎక్కడ మీకు కనపడదు. ఇది అనుభవపూర్వకంగా తెలుసుకుంటే కానీ ఇప్పుడు నేను చెప్పబోయే వాస్తవం తెలియదు. ఎండాకాలంలో మీరు నీళ్లు త్రాగినా వడదెబ్బకు గురవుతారు. ఎందుకు అంటే మనం త్రాగవలసిన తీరు తెలియకుండా త్రాగటం ద్వారా వడదెబ్బ నుంచి రక్షించబడలేము. అందుకని నీళ్లు త్రాగటానికి కూడా సమయం ప్రకారం త్రాగినప్పుడే మనకు ఆ నీరు రక్షణ కలిగిస్తుంది. అసందర్భంగా త్రాగితే ఆ నీరు పొట్టలో ఉంటుంది, శరీరంలోకి చేరకుండా వడదెబ్బను రక్షించడానికి ఉపయోగపడదు. దీని పట్ల అవగాహన కలిగించాలి. మన శరీరము ఎండలోకి వెళ్ళినప్పుడు ఈ ఎండ యొక్క వేడి కిరణాలు చర్మం పైన పడినప్పుడు ఆ వేడి చర్మాన్ని వెచ్చగా చేసేస్తూ ఉంటుంది. మరి ఉండవలసిన ఉష్ణోగ్రత కంటే మన శరీరంలో చర్మం పైన ఎక్కువ వేడి పడేసరికి ఆ వేడిని చల్లార్చడానికి మన శరీరంలో ఉండే నీరు ఆవిరై చెమటను పుట్టించి దాని ద్వారా వేడిని చల్లారుస్తూ ఎండ నుంచి శరీరాన్ని రక్షిస్తూ ఉంటుంది. ఇది ప్రక్రియ. శరీరంలో ఎప్పుడైతే నీటి నిష్పత్తి సరిగా ఉండవలసినట్లు లేదో, నీరు కణజాలంలో చాలక ముఖ్యమైన భాగమైన ఈ మెదడు భాగం పనిచేయటానికి ఆ సూక్ష్మ కణజాలానికి నీరు ఎప్పుడైతే చాలదో కళ్ళు తిరగటం కానీ, పడిపోవటం కానీ, తూలటం కానీ, షాక్కు గురవటం కానీ జరుగుతూ ఉంటాయి. అంటే లోపల అవసరానికి సరిపడా నీరు లేనప్పుడు తిండి చాలకపోయినా వెంటనే ప్రమాదం రాదు, గాలి చాలకపోతే సెకండ్స్లో వస్తుంది. నీళ్లు కొన్ని నిమిషాలు కొన్ని గంటల్లో శరీరానికి అందవలసిన రీతిలో అందనప్పుడు ఎండ డైరెక్ట్గా తగిలినప్పుడు నీళ్లు ఎక్కువ ఆవిరైపోతుంటాయి. కానీ లోపల నీళ్ళన్నీ ఇట్లా ఆవిరైపోతుంటే లోపలికి నీళ్లు చాలవు కదా. నీళ్లు శరీరంలో చాలవు, కానీ మనం ఆవిరి చేసేస్తున్నాం. నీటి లోపం ఎక్కువగా వచ్చి వడదెబ్బకు గురవుతూ ఉంటారు. మరి అలాంటి ఎండలో వడదెబ్బ తగలకుండా ఉండాలంటే మీలో చాలామంది నీళ్లు త్రాగటం చేస్తూ ఉంటారు, కానీ సమయం సందర్భం లేకుండా త్రాగుతుంటారు. మరి కొంతమంది నీళ్ల బదులు కూల్ డ్రింకులు తాగుతుంటారు, కొంతమంది లస్సీలు తాగుతుంటారు, కొంతమంది ఏవో టీవీల్లో వచ్చే పానీయాలు రకరకాలుగా రంగులు కలిపిన పానీయాలు తాగుతుంటారు, కొంతమంది పళ్ళ రసాలు త్రాగుతారు, కొంతమంది కొబ్బరి నీళ్లు, మజ్జిగ నీళ్లు లాంటివి తాగుతుంటారు. ఇలాంటివి కొంతమంది పుచ్చకాయ ముక్కలు తింటుంటారు. ఇంకా కొంతమంది వేసవికాలం ఎక్కువ చెమట పట్టేసి ఉప్పు ఎక్కువ వెళ్ళిపోతున్నదని ఎక్కువ ఉప్పును వీటన్నిటిలో కలుపుకుని మరీ తీసుకుంటూ ఉంటారు. ఇవన్నీ వడదెబ్బ నుంచి మిమ్మల్ని రక్షిస్తాయా లేదా అనే వాస్తవం మనం ఇక్కడ తెలుసుకోవాలి. మనందరం వేసవికాలంలో ఒక వాస్తవాన్ని తీసుకుంటే ఫంక్షన్స్ ఎక్కువగా ఉంటాయి, పిల్లలకు సెలవులను కూడా మనందరం రకరకాలుగా వెరైటీలు తయారు చేసుకుంటూ తింటూ ఉంటాం. బంధువుల ఇళ్లకు మరి అనేక దూర ప్రాంతాలకు కూడా వెళ్ళి రకరకాలుగా చూస్తూ ఉంటుంటాం. మరి ఇలాంటి వేసవికాలంలో పచ్చళ్ళు ఎక్కువగా ఉంటాయి, ఫంక్షన్స్ ఎక్కువ ఉండబట్టి కూడా మరి పలావులు, ఫ్రైలు, నాన్ వెజ్ ఐటమ్స్ కానీ, తిరుబండారాలు కానీ ఇవన్నీ ఎక్కువగా తింటుంటారు అందరూ. మామూలుగా మనందరికీ అలాంటి ఆహారం తినేటప్పుడే దాహం బాగా వేసేస్తుంది. పొట్ట నిండా వేసవికాలం వెజిటబుల్ పలావ్, బిర్యానీ, ఫ్రైడ్ రైస్లు కానీ, ఏమైనా స్వీట్స్, హాట్స్, ఇవన్నీ ఉప్పేసిన పచ్చళ్ళు లోపలికి వెళ్ళేసరికి నీటి అవసరాన్ని విపరీతంగా ఎక్కువ చేసే ఆహారాలు లోపల ఉన్నాయి. మీకు దాహం పట్టడం సహజం. అందుకని మీరందరూ అలాంటివి బాగా తినేసి
వేడిగా ఉంది కాబట్టి చల్లటి నీళ్లు త్రాగుతారు. కానీ చాలామంది భోజనం చేసేటప్పుడు నీళ్లు త్రాగుతారు. పొట్ట వెల్తిగా పెట్టి లేకటం సామాన్యంగా మనిషికి అలవాటు ఉండదు. కంచం దగ్గర కూర్చున్నామంటే కొంచెం గట్టి పట్టే నిండింది అన్నప్పుడు లెగుస్తాం. ఉన్న ఖాళీని ఆహారంతో నింపేశాం. వేసవ కాలంలో మరి దాహాన్ని ఎక్కువ పుట్టించే ఆహారం విపరీతంగా ఆయిల్ ఫుడ్ తినేసాం. ఆ ఆయిల్ ఫుడ్ అరిగేటప్పుడు, ఉప్పు ఫుడ్ అరిగేటప్పుడు లోపల నీళ్ళు ఎక్కువ కావాలి. అంచేత మీ శరీరం నీళ్లు కావాలని మీకు దాహం పుట్టిస్తుంది. నీళ్లు త్రాగాలని మీకు అనిపిస్తుంది. కానీ మీరు నీళ్లు త్రాగుదామంటే పొట్ట ఖాళీ ఉండదు. ఒకవేళ పొట్ట ఖాళీ లేకపోయినా బలవంతంగా కొన్ని తాగుతారు, కానీ హెవీగా అనిపిస్తూ ఉంటుంది. ఎన్ని నీళ్లు త్రాగినా మీకు దాహం తీరదు. తాగాలనిపిస్తుంది, పొట్ట పట్టదు. కానీ త్రాగినా మీకు దాహం తీరదు. మరి కారణం ఏంటి చెప్పండి? ఇక్కడ మీరు ఎన్ని నీళ్లు త్రాగినా మీ ఆహారంతో పాటు మీరు త్రాగారు. ఆహారం తిన్న వెంటనే త్రాగారు. ఆహారం ఉన్నంతసేపు త్రాగిన నీళ్లు ఆహారంతో కలిసి పొట్టలోనే ఉంటాయి తప్ప అక్కడి నుంచి మీ రక్తం లోపల చేరి అక్కడి నుంచి కణాలకు వెళ్ళి మీ దాహాన్ని తీర్చే పని మీ నీరు చేయదు. అందుకని వేసవకాలం విందు భోజనాలకి, ఫంక్షన్స్కి వెళ్ళి చాలామంది ఇలాంటి పదార్థాలు తిని తర్వాత నరకం అనుభవిస్తూ ఉంటారు. పగటిపూట అయితే బుద్ధి గడ్డి తిని తిన్నానని తర్వాత బాధపడుతుంటారు. అంత హెవీగా ఉంటుంది. తాగటానికి ఖాళీ ఉండదు. దాహం మీకు ఎన్ని త్రాగినా తీరదు. కారణం ఆహారంతో పాటు నీళ్లు కలిసిపోయి నీళ్లు సెపరేట్గా పీల్చుకోబడవు. ఆహారంతో పాటు పొట్టలో ఆగిపోతాయి. కానీ మీ లోపల నీళ్లు ఉన్నాయి, మీకు ఉపయోగపడవు. అంగట్లో అన్నీ ఉన్నాయి, అల్లు నొట్ట మాత్రం శని అంటారే అట్లా అనమాట. ఉన్నాయి లోపల, కానీ నిరుపయోగంగా ఉంటాయి. అదనమాట. ఇప్పుడు ఎప్పుడన్నా మీకు రోడ్డు మీద వెళ్తూ ఏదైనా ఒక వస్తువు కొనుక్కోవాలనుకుంటారు, కానీ మీకు బ్యాంకులో డబ్బులు ఉన్నాయి, కానీ ఇన్స్టెంట్గా అక్కడ వస్తువు వెంటనే కొనుక్కుంటే కానీ దొరకదు, అది అయిపోతుంది అనిపించింది. ఉపయోగపడతాయా? అక్కడికి వెళ్ళి తెచ్చుకోవాలంటే టైం ప్రకారం వెళ్ళాలి, పద్ధతి ప్రకారం వెళితేనే దొరుకుతాయి. అలాగే వెంటనే ఉపయోగానికి రావు అవి. జేబులో ఉన్న డబ్బులే ఉపయోగపడతాయి. అలాగే మన శరీరంలో కూడా నీరు ఆహారంతో పాటు తీసుకున్నది వెంటనే వెళ్ళి చర్మానికి కానీ కణజాలంలో యొక్క నీటి అవసరాన్ని తీర్చడానికి ఉపయోగపడదు. ఇంకొకటి మీరు ఇక్కడ గమనించాలి. వేసవకాలం ఇలాంటి ఆహారం తిని మీరు వాటితో పాటు నీళ్లు తాగి ఇప్పుడు ఎండలో తిరుగుతారనుకుందాం. ఏ ప్రయాణం ఉందో, నడవాలో, సైకిల్ తొక్కాలో, రిక్షాలో వెళ్ళాలో, ఏదో ఒక ప్రయాణం ఎండలో చేస్తున్నారు. అయినా మీకు వడదెబ్బ తగులుతుంది. మీరు 2-3 గ్లాసులు నీళ్లు పోసారు పొట్టలో, నేను అన్ని త్రాగాను కదా మీరు అనుకుంటారు. కానీ మీ నీళ్ళేవి మీ చర్మాన్ని చల్లబరచడానికి, ఇంకా బ్లడ్లో ఉన్న నీళ్ళు వెళ్ళిపోతాయి. ఎందుకంటే అది ఇమీడియట్ ఎఫెక్ట్గా బాడీని కంట్రోల్ చేయడానికి లోపల ఉన్న బ్లడ్లో వాటర్ని కూడా బాడీ లాగేసుకుంటుంది చర్మానికి. కానీ మరి లోపల నీరు తగ్గిపోతుంది. రక్తంలో సర్క్యులేషన్లో వాటర్ లెవెల్ డౌన్ అవుతుంది. అందుకని బీపీలు డౌన్ అవ్వటం, కళ్ళు తిరిగి కింద పడటం, వడదెబ్బకు గురవటం, తలనొప్పులు వచ్చేయటం, బాగా ఎండుకుపోవటం, పేదాలు నోరు పగిలిపోవటం, చర్మం చుర్రున మాడటం, ఇవన్నీ ఎందుకు జరుగుతాయంటే మన లోపల నీళ్లు ఉన్నాయి కానీ పొట్టలో ఉన్నాయి. మన రక్తంలో ఉన్న నీరు చర్మంలో ఆవిరైపోతున్నాయి. లోపల నీరు తగ్గేసరికి వడదెబ్బకు గురవుతుంటారు, షాక్కు గురవుతుంటారు. ఆ తర్వాత వడదెబ్బ తగిలిన తర్వాత రోజున ఆ రోజు రాత్రి నుంచి కొంతమంది జ్వరాలు వచ్చేస్తాయి. ఇక చివరికి ఏమీ అనలేక నాకు ఎండ పడలేదండి, నాకు వడదెబ్బ తగిలిందండి అంటుంటారు. అంటే మనం నిందలు అక్కడ వేస్తున్నాం. అది నిజంగా ఎండ మనకేం హాని చేయటంలా. ఆ వేడిని తట్టుకునే శక్తి శరీరంలో ఎంతో ఉంది, మనకు అవగాహన లేదు. అందుకని అందరు ఇట్లా నీళ్లు తాగుతారు. కానీ దాహం వేసినప్పుడు మీరు ఇంకొక తప్పు చేస్తుంటారు. వేసవికాలంలో మీరు ఆహారం అరిగిపోయింది, ఏదన్నా పొట్ట భోజనం చేసిన తర్వాత 2 గంటల్లో 3 గంటలు అరిగిపోయి కొంత ఫ్రీగా ఉంటుంది. వేసవికాలంలో చలవ చేస్తుంది, దాహానికి మంచిదని ప్రయాణాలు చేసేటప్పుడు కొంతమంది కూల్ డ్రింకులు, కొబ్బరి నీళ్ళు, చెరుకు రసం, లస్సీ లేకపోతే రకరకాలుగా త్రాగుతుంటారు. ఇవన్నీ తప్పు. ఇవేవి త్రాగినా మీ దాహం తీరదు. నేను చెప్పమంటారా? మరి అందరు ఇవన్నీ తీసుకుంటే దాహం తీరుతుంది అంటారు. పుచ్చకాయ మొక్కలకు కానీ లేకపోతే అవని ఇవన్నీ ఎన్నో వాడతారు వేసవికాలంలో. ఇవన్నీ మీకు దాహాన్ని పెంచేవే. దాహం వేసినప్పుడు ఒక్క నీరు మాత్రమే దాహాన్ని తీరుస్తుంది తప్ప మరొకటేది దాహాన్ని తీర్చలేదు.